ఈ విశ్వావసునామ సంవత్సరం ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం. వీరికి ఆదాయం 5, వ్యయం 5. ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 1, అవమానం 5. రాజపూజ్యం 1, అవమానం 5. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము గురుడు, శని, రాహువులు బలంగా ఉండటం వల్ల రాజయోగం కూడా వీళ్ళకి లభిస్తుంది. జీవితం ఎలా ఉంటుందంటే పట్టిందల్లా బంగారం అన్నట్టుగా కూడా ఉంటుంది. సాంఘికంగా కూడా, రాజకీయంగా కూడా సమాజంలో ఉన్నతమైనటువంటి పరిస్థితిలో ఉంటారు వీళ్ళు. గృహాల్లో ఎన్నో మార్పులు కలుగుతాయి. నూతన గృహ నిర్మాణం చేస్తారు, లేదంటే ఇండ్ల స్థలం అన్నా కొనడం జరుగుతుంది. వీరు నూతన వాహన ప్రాప్తి ఉంది. ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క ప్రతిభకు కూడా ఈ సంవత్సరం మంచి గుర్తింపు లభిస్తుంది. అనేక సేవా కార్యక్రమాల్లో కూడా మీరు పాల్పంచుకుంటారు. ఈ యొక్క మీ స్వశక్తితో పాటు గ్రహబలం, దైవబలం కూడా ఉండటం వల్ల జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు ఉల్లాసంగా కూడా జీవితం గడుపుతారు. దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఏ వృత్తిలో ఉండేటువంటి వారికైనా ఈ సంవత్సరం కూడా లాభదాయకంగా ఉంది. చక్కటి కుటుంబ వాతావరణం కూడా కలిగి ఉంటారు. మీరు ఏ పని తలబెట్టినా సరే ఆటంకములు కూడా లేకుండా మంచిగా పూర్తవుతాయి. ఈ యొక్క మీ పరిస్థితులన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లో ఉండేటువంటి బదిలీలు ఉన్నాయి. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉంది. ప్రైవేట్ సంస్థలో పనిచేసే వాళ్ళకు కూడా యజమానుల యొక్క మన్ననలు ఉన్నాయి. మంచి జీతాలు పొందుతారు. గృహయోగం ఉంది, వాహన యోగం కూడా ఉంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి ప్యాకేజీతో కూడా మరొక కంపెనీకి మారేటువంటి అవకాశం కూడా ఉంది. కార్మికులకు ఈ సంవత్సరం బాగుంది. వారి జీతభత్యాలు పెరుగుతాయి. ఇక ఈ సంవత్సరం నిరుద్యోగులకు కూడా ఖచ్చితంగా మంచి స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. పర్మనెంట్ ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు కూడా పర్మనెంట్ ఉద్యోగం కూడా ఈ సంవత్సరం లభించే అవకాశం కూడా ఉంది. ఇక రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంది. ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. ఈ యొక్క ధనుస్సు రాశి రాజకీయ నాయకులు అందరూ కూడా అందరి చేత కీర్తింపబడతారు. అధిష్టాన వర్గం కూడా మీ సేవల్ని గమనిస్తారు. ఖచ్చితంగా ఒక మంచి పదవి లభిస్తుంది. ప్రభుత్వ పదవి పొంది అధికారం చేయించుకుంటారు. ధనం మటుకు విశేషంగా ఖర్చు అవుతుంది. మీరు ఎటువంటి ఎలక్షన్లో పోటీ చేసినప్పటికి కూడా ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తారు. మీకే విజయం లభిస్తుంది. అన్ని విధాలా కూడా మీకే లాభదాయకంగా ఉంది. ఇక కళాకారులకు కూడా ఈ సంవత్సరం గురుబలం బాగుంది. టీవీ సినిమా రంగాల్లో గాయని గాయకులు, రచయితలు, దర్శకులు, టెక్నీషియన్స్ కూడా లాభదాయకంగా ఉంది. అనేక విజయాలు లభిస్తాయి. నూతన అవకాశాలు కూడా విరివిగా వస్తాయి. ఈ సంవత్సరం కొత్తవారు ఇండస్ట్రీకి వచ్చినట్టయితే వాళ్ళు నిలదొక్కుంటారు. అవార్డులు, రివార్డులు కూడా లభిస్తాయి. నూతన గృహములు కూడా లభిస్తాయి. సంఘంలో మీ పరపతి బాగుంటుంది. విజయావకాశాలు కూడా అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కూడా విశేషంగా ఉంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు కూడా మంచిగా ఉంటుంది. మంచి టర్నోవర్తో కూడా విశేష లాభములు పొందుతారు. జాయింట్ వ్యాపారులకు కూడా బాగా కలిసి వస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళ వసూళ్లు బాగుంటాయి. ఇక ఇసుక, ఇనుము మొదలైనటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళ విశేష లాభాలు లభిస్తాయి. బిల్డింగ్ నిర్మాణదారులకు అందరికి కూడా లాభం ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉండేటువంటి వారికి మిశ్రమ లాభాలు ఉన్నాయి. సరుకులు నిల్వ చేసే వారికి లాభమే ఉంది. రైస్ మిల్లులకు కూడా బాగుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కాంట్రాక్టుదారులకు కూడా బాగుంది. నూతన కాంట్రాక్ట్ కూడా లభిస్తాయి. హోల్సేల్, కిరాణా వ్యాపారస్తులకు కూడా బాగుంది. ఇక విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం ఉండటం వల్ల చదువు మీద మంచి శ్రద్ధ చూపించి మంచి మార్కులతో పాస్ అవుతారు. వారికి ఎటువంటి వ్యాపకాలు కూడా ఉండవు. పోటీ పడి మరి చదువుతారు. ఇక మెడికల్ ఇంజనీరింగ్, లా సెట్ మొదలైనటువంటి ఎంట్రన్స్ రాసే వాళ్ళందరికీ కూడా మంచి ర్యాంకులు వస్తాయి. వాళ్ళు తగినటువంటి సీట్లను కూడా పొందుతారు. ఇక క్రీడాకారులకు కూడా బాగుంది. మంచి విజయాలు పొందుతారు. జాతీయ అంతర్జాతీయంలో కూడా వాళ్ళకి మంచి కూడా విజయాలు లభించి తగినటువంటి గౌరవం పొందుతారు. వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం 2 పంటలు పండుతాయి. దిగుబడి అధికంగా వస్తుంది. దానివల్ల మీకు ఎదుర్కొనేటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పాత రుణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వ్యవసాయదారులు తీర్చేస్తారు. కౌలుదారులకు కూడా లాభాలే వస్తాయి. చెరువులు, ఇక చేపల చెరువులు, రొయ్యల చెరువుల వారికి కూడా బాగుంది. పౌల్ట్రీ రంగంలో ఉండేటువంటి వారికి మిశ్రమంగా ఉంది. గృహాల్లో వివాహ శుభకార్యాలు కూడా చేస్తారు. వాణిజ్య పంటలకి ఈ సంవత్సరం విపరీతమైనటువంటి లాభాలు కూడా వస్తాయి.
ఇక స్త్రీలకి మహోన్నతంగా ఉంది. కుటుంబం బంధువర్గాల్లో ఈ గుర్తింపు పెరుగుతుంది. ఇక స్త్రీల పేరుతో కూడా స్థిరాస్తులు ఏర్పడతాయి. ఈ సంవత్సరం స్త్రీలు బంగారపు వస్తువులు కొంటారు మరియు విలువైన వస్తువులు కూడా కొంటారు. ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకి అధికారుల మన్ననతో మంచి ప్రమోషన్లతో కొనేటువంటి బదిలీ వస్తుంది. వివాహం కానిటువంటి వారికి కూడా తప్పనిసరిగా ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ జరుగుతుంది. గతంలో విడిగా ఉన్నటువంటి దంపతులు కూడా ఈ సంవత్సరం కలుస్తారు, జీవితం హాయిగా కూడా గడుపుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం రాశి వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా ఉండి మీకు దైవబలం వల్ల అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడా మిగతా గ్రహ బలములు ఉండటం వల్ల ఈ సంవత్సరం మీ జీవితం హాయిగా కూడా కొనసాగుతుంది. ఇక మీరు శని మంగళవార నియమాలు కూడా పాటించి ఇక మీ ఊరిలో ఉన్నటువంటి శివాలయంలో కూడా చక్కగా కూడా రుద్రాభిషేకం కూడా చేయించుకుంటే మీకు దైవబలం కూడా అనుకూలంగా ఉంటుంది.